అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార విపక్ష కూటములు సహా ఇతర పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా కొత్త పార్టీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. తన రాజకీయ పార్టీ పేరును జనశక్తి జనతాదళ్ అని ప్రకటించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఆర్జేడీ పైనే ఎక్కువగా చూపుతుందా లేక ఇతర పార్టీ లేదా అధికార కూటమిపై చూపుతుందా అన్నది ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. తేజ్ ప్రతాప్ తన పార్టీ పేరును జనశక్తి జనతాదళ్ గా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ను సామాజిక మాధ్యమం ఎక్స్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ పోస్టు చేశారు. బీహార్లో దీర్ఘకాలిక పోరాటం కోసం తన పార్టీ కృషి చేస్తుందని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. తన రాజకీయ పార్టీ ఎన్నికల చిహ్నంగా బ్లాక్ బోర్డును తేజ్ ప్రతాప్ ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టులో తేజ్ ప్రతాప్ యాదవ్ తన నాయకత్వంలో 5 చిన్న తెలియని పార్టీల కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. అప్పట్లో అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. ఇక తాజాగా తేజ్ ప్రతాప్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. బీహార్ సమగ్రాభివృద్ధికి తాము పూర్తిగా అంకిత భావంతో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్రంలో పూర్తి మార్పు తీసుకురావడం, కొత్త వ్యవస్థను సృష్టించడం తమ లక్ష్యమని వెల్లడించారు. బీహార్ సమగ్ర అభివృద్ధి కోసం తాము సుదీర్ఘ పోరాటం చేయడానికి సిద్ధమని తెలిపిన తేజ్ ప్రతాప్ రామ్ మనోహర్ లోహియా, కర్పూరి ఠాగూర్, జయప్రకాష్ నారాయణన్ కలలను నెరవేర్చడానికి కృషి చేస్తామని ఎక్స్లో పోస్టు చేశారు. తేజ్ ప్రతాప్ ప్రకటించిన పోస్టర్లో జనశక్తి జనతాదళ్ పార్టీ గుర్తుగా బ్లాక్ బోర్డును ఉంచారు. పోస్టర్ పైభాగంలో పసుపు, దిగువన ఆకుపచ్చ రంగు ఉంది. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణన్, కర్పూరి ఠాగూర్ చిత్రాలు పోస్టర్లో ఉన్నాయి. కానీ ఎక్కడా తేజ్ ప్రతాప్ యాదవ్ తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఫోటో లేదు. తేజ్ ప్రతాప్ యాదవ్ తనను తాను జేజేడీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. భారీ సంఖ్యలో యువత తమ పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, సమూల మార్పే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. గతంలో మహిళతో రిలేషన్షిప్ లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో తేజ్ ప్రతాప్ ను ఆర్జేడీ పార్టీ కుటుంబం నుంచి బహిష్కరించారు. దీంతో తేజ్ ప్రతాప్ కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. కొంతకాలం తర్వాత తేజ్ ప్రతాప్ బీహార్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించడం ప్రారంభించారు. అందుకోసం టీం తేజ్ ప్రతాప్ అనే బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన ఆర్జేడీకి పోటీగా ఒక కొత్త పార్టీని స్థాపించారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయడానికి ముందే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. వికాస్ మంచిన్ ఇన్సాన్ పార్టీ, భోజ్పురి జన్మోర్చా, ప్రగతిశీల్ జనతా పార్టీ, వాజిబ్ అధికార్ పార్టీ, సంయుక్త కిసాన్ వికాస్ పార్టీలతో కలిసి జేజేడీ బరిలోకి దిగనుంది. బీహార్ ఎన్నికల బరిలో ఈ పార్టీలన్నీ కలిసి పోటీ చేయనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఓవైపు అధికార, మరోవైపు విపక్ష కూటములు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. విపక్ష మహాగఠ్ బంధన్లోని కీలక ఆర్జేడీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ జనశక్తి జనతాదళ్ గా పార్టీ స్థాపించినట్లు ప్రకటించడం బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహువా నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్టు తేజ్ ప్రతాప్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించింది. ప్రస్తుతం ముఖేష్ రోషన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు తన తండ్రి స్థాపించిన ఆర్జేడీకి చెందిన అభ్యర్థిని తేజ్ ప్రతాప్ యాదవ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తేజ్ ప్రతాప్ నేరుగా బరిలోకి దిగడంతో మహువాలో ఆర్జేడీకి కొంత నష్టం కలగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్జేడీ నుంచి బహిష్కరించబడిన తేజ్ ప్రతాప్ కొత్త రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికల బరిలో నిలవాలనే యోచనలో ఉండడంతో ఇప్పుడు ఈ కొత్త పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది? తేజ్ ప్రతాప్ పార్టీ ప్రభావం ఏ ఇతర పార్టీపై పడనుందనేది ఆసక్తికరంగా మారింది. తేజ్ ప్రతాప్ తన తండ్రి ఆర్జేడీకి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తారా, లేక కేవలం అధికార కూటమినే లక్ష్యంగా చేసుకుని ఎన్నికల బరిలో నిలుస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల వేళ తేజ్ ప్రతాప్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడంతో బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో
లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ కొత్త పార్టీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తేజ్ ప్రతాప్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై బీహార్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.